ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నెంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ గుండెల్లో బాధను ఈరోజు తొలగిస్తాను, ఇక నీ గడ్డు రోజులకి స్వస్థత చెప్పు, ఈ తీపి కబురు వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారైతే మన కోసం ఈరోజు అద్భుతమైనటువంటి సందేశం అందించారండి. మరి మన బాబాగారు మనకి ఎలాంటి సందేశం అందించినా అది మన మంచి కోరేదై ఉంటుందని, మనకి మంచి మార్గం చూపించేదై ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా. మరి ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నీవు అనుభవిస్తున్నటువంటి చేదు రోజులకి స్వస్తి పలికేటటువంటి రోజు రాబోతుంది. ఈ బాబా మాటల్లో ఉండేటటువంటి ఆంతర్యం నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఒక తీపి కబురు వినేందుకు, అలాగే నూతనమైనటువంటి జీవితాన్ని ఆహ్వానించేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ. ఏమిటి బాబా మీరు మాట్లాడుతుంది అంటూ ఆశ్చర్యంగా ఉండకూడదు. ఒక్కసారి ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించు, ఆ తర్వాత నీకే బోధపడుతుంది దేనికి బాబా ఈ విధంగా చెప్తున్నారని, దేనిని ఉద్దేశించి బాబాగారు అసలు ఈ సందేశాన్ని నాకు తెలియచేయబోతున్నారని విషయం గురించి నీకు తప్పకుండా పూర్తిగా అర్థమవుతుంది. నీకున్నటువంటి చేదు రోజులకి స్వస్తి ఎందుకు చెప్పమన్నాను తెలుసా బిడ్డ? నువ్వు బాగా భయపడిపోతున్నావు. ఎందుకో తెలియదు బిడ్డ, ప్రతిరోజు ఎక్కువగా భయపడుతూ ఉన్నావు, అలాగే బాధపడుతూ ఉన్నావు కదా. ఎందుకంత భయం తల్లి? ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ కంటికి రెప్పలా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ నేను నీ దగ్గరే ఉంటున్నాను. హడావిడిగా నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా, నీ మనసును కీడు కలిగిన ప్రతిసారి కూడా నువ్వు పరుగు పరుగున మీ సాయి కేవలం షిరిడిలోనే ఉంటున్నారని భావిస్తూ నా వద్దకు పరుగు పరుగున వస్తున్నావు. నీ కోసం నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉండే ఫోటోలో నేను శాశ్వతంగా ఉంటున్నానని నువ్వు గుర్తించు బిడ్డా. భయపడకుండా ధైర్యంగా ఉండు. ఎవరిని చూసి అసలు నీ భయమంతా, దేని గురించి నీ దిగులంతా, నువ్వేంటో నీ మనసేంటో ఎవరో అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీ సాయి తండ్రికి తెలుసు. నీ మంచి మనసేంటో నీ బాబాకి తెలుసు. ఇక ఎవరో నిన్ను నీ మనసు అర్థం చేసుకోవడం లేదని, అలాగే నీ జీవితాన్ని అర్థవంతం లేకుండా బాధపడుతూ భయపడుతూ ఎవరితోనూ నీ బాధను చెప్పుకోలేక, నీకు నువ్వే బయటపడలేక ఇలా ఒంటరిగా ఎన్నో రోజులను ఇలా బాధపడుతూ ఉంటావు చెప్పు. నీ గురించి ఎవ్వరికీ సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. నువ్వు నా బిడ్డవు. నీ మంచి మనసుకు ఇంత కష్టం వస్తే నీ బాబాను చూస్తూ ఊరుకుంటానా? మీ సాయి తండ్రి నీతో ఎప్పుడు కూడా నిరంతరం తోడై నీడై తోడుగా ఉంటారు. నీ మనసేంటో తెలిసిన వారికి నిన్నుగా అర్థం చేసుకుని ప్రేమను పంచి మనసున్నటువంటి ఒక మంచి బంధం తప్పకుండా నీకు దగ్గరవుతుంది బిడ్డ. కానీ ఒకటి గుర్తించుకో, ఎవరైనా కానీ వారి స్వార్థం కోసం కావచ్చు, కేవలం వారి ఆనందం కోసం కావచ్చు, వేరొకరి జీవితాన్ని పనిగొట్టుకుని మరీ బాధించినా, వారి మనసును కష్టపడేలా ప్రవర్తించినా, వారి కన్నిటికి మీరు తప్పకుండా ఏదో ఒక రోజున బలి కావాల్సిందే. భగవంతుడు ఇచ్చినటువంటి చిన్నపాటి జీవితాన్ని మంచి పనుల ద్వారా నలుగురికి మంచి పని చేసి ఎదుటి వారి ప్రేమను పొంది వారికి కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమను పంచండి. అంతేగాని ఏదో ఆశించి నీ స్వార్థపు ఆనందాల కోసం ఎదుటి వారిని బాధించే హక్కు నీకు మాత్రం ఏమాత్రం కూడా లేదు బిడ్డ. ఇప్పుడు ప్రస్తుతం నీకు వచ్చినటువంటి సమస్య కూడా అదే కదా. నీ మనసును, నీ ప్రేమను, నీకున్నటువంటి బలహీనతను వారు ఉపయోగించుకొని నిన్ను దూరం చేస్తున్నారు. కానీ ఒక రోజు అంటూ తప్పకుండా వస్తుంది, నీ గురించి వారు తప్పకుండా బాధపడేలా మంచి సమాధానం ఇస్తుంది. అలాంటి వారు మీ జీవితంలోకి ఇంకా అడుగు పెట్టలేదు. అది ముందు తెలుసుకుని సంతోషించు. అంతేకాని నిన్ను వద్దనుకున్న వారితో మాటలతో ఇంకా ఇప్పటికీ బాధ పెడుతూ
నీ ఆనందాన్ని దూరం చేసుకున్న వారి కోసమా నువ్వు ఈ పదే పదే ఆలోచిస్తూ ఉంటున్నావు. నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు. నీకు ఆలోచన జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది బిడ్డ. కానీ చక్కని నైపుణ్యం కూడా ఉంది. ఎందులోనైనా సరే విజయం సాధించేటటువంటి తెలివితేటలు నిండుగా ఉన్నాయి. అలాంటి నువ్వే ఈ విషయం దగ్గర ఎందుకు ఇంతలా కృంగి కృషిస్తూ ఇంతగా నిరుత్సాహపడిపోతున్నావు? ముందు ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడితోనే నీ జీవితం ఏమీ కూడా ముగిసిపోలేదు కదా. ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటున్నాను, నువ్వు ప్రయత్నిస్తున్నటువంటి దారిలో ముళ్ళు రాళ్ళు వస్తూ ఉంటాయి. అవి గుచ్చుకున్నాయి. నువ్వు చేరుకోవాలి అనుకున్నటువంటి గమ్యాన్ని మధ్యలోనే విడిచిపెడతావా బిడ్డ? ఆటంకాలు ఎదురైనప్పుడు కాస్త దెబ్బ తగిలి బాధ కలగవచ్చు. అలాగే వెంటనే ఆ బాధ నుంచి తేరుకొని నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకోగలగాలి తల్లి. నా జీవితం ఇక ముగిసిపోయిందని భయపడకుండా, ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు చేయకుండా, ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో వారికి సరైనటువంటి గుణపాఠం నేర్పించే విధంగా కొత్త దారిని వెతుక్కో. అయ్యో, ఇటువంటి వారిన నేను వదులుకున్నాను అని క్షణం క్షణం నిన్ను ఎవరైతే మోసం చేశారో అలాంటి వాళ్ళు క్షమించమంటూ నీ పాదాల వద్దకు చేరుకునేలాగా నువ్వు ఎదగాలి బిడ్డ. అలా నువ్వు విజయం సాధించాలంటే నువ్వు ఉన్న చోటే ఆగిపోకూడదు. మంచిగా సరైనటువంటి నిర్ణయాన్ని ఇప్పుడే ఈ క్షణమే తీసుకోవాలి. నేను నిన్నుగా అర్థం చేసుకొని నీపై కొండంత ప్రేమను పంచేటటువంటి నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు ఎందరో ఉన్నారు కదా. వారందరూ సలహాలతో, సూచనలతో, వారి సహకారంతో నువ్వు మంచి ఆలోచనలు చేసి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అందుకు నీకు ఎప్పుడు ఏ క్షణమైనా సరే నీ సాయి సహకారం తోడుగా ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానాలు నువ్వు వ్యర్థం చేయవలసిన అవసరమే లేదు. నిన్నుగా ప్రేమను అర్థం చేసుకునేటటువంటి బంధం నీకు తప్పకుండా దగ్గర చేస్తాను బిడ్డ. ఈ సాయి మాటలపై ఏమాత్రం కూడా నీకు పూర్తిగా విశ్వాసం ఉన్నా ఇక నుంచి నువ్వు ఎక్కువగా ఆలోచనలతో ఉండిపోకుండా సంతోషంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మొదలు పెడతామని నీ సాయి నీ నుంచి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మంచి ఉన్నతిని పొందుతావు. చేదు అనుభవాలే మంచి గుణపాఠాలుగా నేర్పిస్తాయి బిడ్డ. ఒక్కొక్కసారి ఇలాంటివి ఎదుర్కోవడం కూడా మీ మంచికే అనుకోవాలి. ఎందుకో తెలుసా? అప్పుడేగా తల్లి ఎవరి స్వభావం ఏమిటో అన్నది నీకు కూడా బాగా అర్థమవుతుంది. ఈ చేదు రోజులకి తప్పకుండా స్వస్తి పలుకు. తీపి కబురు వినేందుకు సిద్ధంగా ఉండు. నూతనమైనటువంటి జీవితాన్ని ఆహ్వానించేందుకు నువ్వు ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా, సంతోషంగా, ధైర్యంగా ఉండాలని ఈ సాయి కోరిక. నేను కేవలం షిరిడీలోనే ఉన్నానని అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాను, నీ చుట్టూ ఉంటాను. ఏ క్షణమైనా సరే నువ్వు పిలిస్తే తప్పకుండా నీ ముందుకు వస్తాను. నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఈ సాయితో చెప్పుకో. తనివి తీరా కూడా ఏడు. ఆ తర్వాత బాధలన్నీ మర్చిపోయి నీ జీవితంలో ఏది ముఖ్యమో తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి. నిన్ను చూసుకుంటూ నీపై ఎన్నో ఆశలను పెంచుకొని నీపై కొండంత ప్రేమను పంచేటటువంటి నీ తల్లిదండ్రులకు నీ వంతుగా వారికి ఏదైనా సరే తప్పకుండా న్యాయం చేయాలి. మంచి ప్రేమను పంచాలి. వారికి నీవే కదా ధైర్యం చెప్పేది. మరి అలాంటప్పుడు నీవే ఇలా నిరుత్సాహపడిపోతూ ఉంటే ఎలా చెప్పు? ఇకనైనా సరే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని సంతోషంగా అడుగులు ముందుకు వేయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.